ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అయిన విడదల రజనీ గారి అవినీతి బాగోతాలు, అవినీతి చట్టాలు, అవినీతి వసూళ్ళన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే ఆవిడ మెడ చుట్టూ కూడా కొంత ఉచ్చు బిగుస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. అందులో కీలకంగా చూసుకుంటే ఆవిడ గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసి చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఆవిడ గెలుపొందడం జరిగింది 2019లో. అయితే ఆవిడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ వసూళ్ల దందా అనేది మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే 2020లో కీలకంగా చూసుకుంటే చిలకలూరులో కీలకంగా చూసుకుంటే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఒక సంస్థ, ఒక వ్యవస్థ తరపు నుంచి కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. 5 కోట్ల లంచం అడిగేటప్పటికి వెంటనే కూడా ఆ స్టోన్ వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నారో తాను పెద్ద ఎత్తున చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. అయితే ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన విడదల రజనీకి ఒక విజిలెన్స్ ఆఫీసర్, అంటే ఒక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక విజిలెన్స్ అధికారి, ఒక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అయితే ఆవిడికి సహాయం చేయడమే కాకుండా ఆయనకు తోడుగా ఈ విడదల రజనీ గారి పిఏ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ, ఆయన కూడా సహాయం చేయడం జరిగింది. వీళ్ళిద్దరి నేతృత్వంలో విడదల రజనీ గారు చాలా వరకు కూడా అవినీతి వసూళ్లు చాలా పెద్ద ఎత్తున చేశారు అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపించింది. అయితే ఇది 2020లో జరగడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే విడదల రజనీ నాకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి అనేటట్టు ఆ స్టోన్ క్రషర్ సంస్థ ఏదైతే ఉందో దానిని బెదిరించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ కానీ లేదంటే విడదల రజనీ పిఏ కానీ వీళ్ళిద్దరూ కూడా ఆ స్టోన్ క్రషర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తనతో చర్చలు సంప్రదింపులు జరిపి 5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు రావడం జరిగింది. అయితే 2 కోట్లు కూడా ఫైనల్ గా ఇచ్చి దాంతో పాటు ఇంకొక 20 లక్షలు అనేవి, అంటే ఎవరైతే ఈ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్కు 10 లక్షలు, ఇటు విడదల రజనీ పిఏ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక 10 లక్షల చొప్పున దాదాపుగా 2 కోట్ల 20 లక్షల రూపాయలు అనేవి లంచం ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళ తరపున ఎటువంటి తప్పు లేదు. అంటే ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ సంస్థ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి ఎటువంటి తప్పు అనేది లేదు. కానీ వాళ్ళని బెదిరించి మరీ కూడా వాళ్ళ దగ్గర నుంచి లంచం వసూలు చేయడం జరిగింది. అయితే ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు ముందుగానే తెలివిగా కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియో ఫుటేజెస్, కొన్ని ఫోటోలు ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకొని కొన్ని ఆధారాల కింద దగ్గర పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ అవినీతి వసూళ్లు చేసే సమయానికి విడదల రజనీ గారు ఇంకా చిలకలూరుపేట ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఆవిడికి మంత్రి పదవి అనేది 2022లో వచ్చింది. అంటే మంత్రివర్గ విస్తరణలో భాగంగా వైఎస్ఆర్సీపీ మొదటి 2.5 ఏళ్లకి కొంతమందికి ఇస్తే మిగతా 2.5 ఏళ్లకి కొంతమందికి ఇచ్చారు. ఆ రెండోసారి ఈవిడ ఆరోగ్య శాఖ మంత్రిగా చోటు దక్కడం జరిగింది. మరి ఈవిడ మంత్రి అయిన తర్వాత ఎంతమంది దగ్గర వసూళ్లు చేశారనేది ఇంకా బయటపడవలసి ఉంది. అయితే గతంలో ఈ విడదల రజనీ గారు ఏదైతే తన దగ్గర లంచం తీసుకున్నారని చెప్పి ఈ స్టోన్ క్రషర్స్ సంస్థ యజమాని అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి అప్పుడున్న పోలీసులందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ కేసు అనేది నిలబడలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ ఈ స్టోన్ క్రషర్స్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి విడదల రజనీ మీద కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఫైల్ చేసినప్పటి నుంచి కూడా వీళ్ళ మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఆ కేసును అయితే వాళ్ళ అండర్లోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే 2 కోట్ల 20 లక్షల రూపాయలు అనేవి ఈ స్టోన్ వర్కర్ దగ్గర నుంచి కూడా తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే క్లియర్ కట్ గా ఆధారాలతో సహా కూడా దొరకడం జరిగింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా విడదల రజనీ మాత్రం పూర్తిగా కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే కేవలం ఒక ఎమ్మెల్యే కింద ఉండే విడదల రజనీ ఎంత అవినీతి చేయగలిగిందనంటే ఇంకా మంత్రి కింద ఉండి ఆరోగ్య శాఖలో ఎంత అవినీతి జరిగింది అనేటట్టు చాలా మంది అయితే విమర్శలు చేయడం జరుగుతుంది. ఏదేమైనా కానీ గత 2 నెలల కిందటే ఈ విషయం అనేది వైరల్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ అనేది ఆల్మోస్ట్ చివరి దశలోకి వచ్చింది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటు విడదల రజనీ పిఏ కానీ లేదనంటే విజిలెన్స్ అధికారి అయిన పోలీస్ అధికారి అయిన జాషువా కానీ వీళ్ళిద్దరిని కలుపుకుంటూ విడదల రజనీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కేవలం ఈవిడ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రి అయ్యి ఎంత అవినీతి చేశారనంటే ఈవిడ ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉన్నాయని ఆలోచించుకోవాలి. ఈవిడ గతంలో చూసుకుంటే ఫారెన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి
కొంతవరకు కూడా బాగానే సంపాదించుకొని ఉన్న ప్రాంతానికి వచ్చి వాళ్ళకి ఏదో సేవ చేయాలని చెప్పి ముందుగా టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యి ముందుగా చూసుకుంటే ప్రత్తిపాటి పుల్లారావుని జాయిగా ఆయన పంచన చేరి ఆయనకే ఎసరు పెట్టినట్టు చేశారు. తర్వాత నేను సైబరాబాద్ మొక్కనని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని మార్కులు కొట్టడం జరిగింది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్లో ఆవిడికి టికెట్ ఇవ్వకపోవడంతో వెంటనే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆవిడైతే వెళ్ళడం జరిగింది. వెంటనే కూడా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావు ఎవరైతే విడుదల రజనీకి ఒక గురువుగా ఉండి రాజకీయాలు నేర్పారో ఆ వ్యక్తి మీదే పోటీ చేసి ఆ వ్యక్తిని ఘోరంగా ఓడించడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మొదటిసారి మంత్రి అయ్యి ఇంత అవినీతి చేసిందని అంటే ఆలోచించుకోలేకపోతుంది. పైగా ఒక మహిళ అయి ఉండి పైగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెంది ఒక అణగారిన కులానికి చెందిన వ్యక్తి అయి ఉండి చాలా మంచిగా పరిపాలిస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా వెన్నుదన్నుగా ఉంటుంది అనుకుంటే ఇంతటి అవినీతి చేసిందనేటట్టు ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మరి రాబోయే రోజుల్లో విడుదల రజనీ మీద చిలకలూరిపేటలో ఇంకా ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విడుదల రజనీకి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు అనే నేపథ్యంలో అయితే పెద్ద వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి విడుదల రజనీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ ఒక మహిళ మంత్రి కింద ఉండి ఒక మహిళ ఎమ్మెల్యే ఉండి చాలా అవినీతి చేశారనే ఆరోపణలు అయితే చాలా బలంగా ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు.